ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ మీ యొక్క లగ్నానికి ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటంటే మీది యూనిక్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రత్యేకత, మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మీకంటూ డిఫరెంట్గా మీరు దాన్ని ఏ పనైనా సరే డిఫరెంట్గా చేయాలి, రాయల్గా ఉండాలనే లక్షణం మీకు ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇక సన్ ఎవరికో బాగా పాడైపోయాడు, ఇంక వాళ్ళకు ఉండదులేండి, అది కోట్లో లక్షలో ఒక జాతకానికి అలా జరుగుతుంది. బట్ 99% ఆఫ్ పీపుల్ ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ శుభ సంకేతాలు ఇవన్నీ, ఇప్పుడు మీకు నిద్రలో గనక వాటర్ పాడైన నీరు, లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో ఇబ్బంది పడుతున్నట్టుగా స్వప్నం వస్తుంది అంటే మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. అలా కాకుండా ఒక మంచి ప్రయాణం జరుగుతుందంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలగబోతుందని అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మీకు మీ లగ్నానికి శుభులు ఎవరెవరు అంటే రవి, గురువు, కుజుడు. అంటే పరాశర మహర్షి చెప్పాడు సర్వే త్రికోణనేతారో గ్రహ శుభల ప్రదాహ అని. ఆ సూత్రం ఆధారంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ గ్రహాలు కేతువు శుభులవుతారు. మీరు బాగున్నారంటే ఉదాహరణకి రవి మహర్దశో లేదా అంతర్దశో నడుస్తుంది. ఎందుకంటే 9 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, అందులో 9లో 2 ఛాయాగ్రహాలు, కాబట్టి ఈ దశలే వస్తాయి. ఎవరికైనా అంతర్దశలో దశలు ఇవే వస్తాయి. రవి బాగున్నాడు, మీకు జన్మజాతకంలో రవి మహర్దశ వచ్చింది, అంతర్దశ వచ్చింది, పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా వస్తాయి. పేరు ద్వారా లక్ష్మీ అనుగ్రహం, లేదా గవర్నమెంట్ వాడి ద్వారా లక్ష్మీ అనుగ్రహం. అంటే లక్ష్మి అన్ని రూపాల్లో ఉంటుందండి, సంతానం రూపంలో ఉంటుంది, అన్ని రూపాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదు, చంద్రుడు శుభుడు కాడు పాపుడు కాడు, ఇది 12th లార్డ్ అయినప్పటికీ కూడా బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో, మీ లక్ష్మీ అనుగ్రహం విదేశాలకు వెళ్ళడం ద్వారా జరుగుతుంది. అయితే అక్కడ విదేశీ ధనయోగం కూడా మీకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, మాకు పలానా కుజమహర్దశ వచ్చింది అంటే మీకేంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ద్వారా కానీ, మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ ద్వారా కానీ, లేదా భూమికి సంబంధించిన సంకేతాలు కొన్ని జరుగుతూ ఉంటాయి, అక్కడ తక్కువ కొంది కొనుక్కోండను. అయితే ఈ కుజుడు క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, కుజుడు ఏమైనా పాడయ్యాడా, బాగున్నాడా. బాగుంటే వాడి ద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. ఫ్యాక్టరీస్ పెట్టడం ద్వారా కూడా, అంటే అటువంటి పెట్టినట్టు కళలు రావడము, అటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. గురువు వచ్చాడు అనుకోండి, స్త్రీ సంతానం మూలంగా, ముఖ్యంగా సంతానం మూలంగా ఇంకా కరెక్ట్ చెప్పాలంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాకపోతే సింహలగ్నానికి ఏంటంటే కొంచెం ఈ ఫస్ట్ సంతానం విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది కూడా. అయితే ఈ లగ్నానికి వీళ్ళు శుభులు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక్కొక్కసారి శుభులు కూడా పాప ఫలితాలు ఇస్తారు, బికాజ్ ఆఫ్ అవి పాపగ్రహాలతో కంజాయిన్ అయినప్పుడు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇంట్లో ఉండే మన పిల్లవాడే వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు. మన పిల్లవాడే కదండి, అంటే వ్యసనాలకు గురయ్యాడు అంటే పాడైపోయాడు. ఫ్రెండ్స్తో, సరైన ఫ్రెండ్స్తో కాకుండా డిఫరెంట్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యాడు. అప్పుడు ఇంట్లో ఉండే డబ్బులు తీసుకెళ్ళి తాగడమో తిరగడమో చేస్తాడు. అదే మన పిల్లవాడు బాగున్నాడు, అప్పుడు ఏం చేస్తాడు, సపోర్ట్ వస్తాడు మనకి ఇంకా మనం చేసే పనుల్లో. ఇలాగే గ్రహాలు కూడా పనిచేస్తాయి. ఇదే సింహలగ్నానికి పాపులైనటువంటి శని, రాహువు, అదేవిధంగా మనకి బుధుడు, శుక్రుడు మహాదశలు వచ్చినప్పుడు ఏంటంటే, బుధ మహాదశ వచ్చిందంటే మీరు బిజినెస్ రూపంలో మీ మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చూసుకొని చెయ్యాలి. శుక్ర మహాదశ వచ్చిందంటే మీరు బాగుంటే ఏ ఇబ్బంది ఉండదండి, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, కెరియర్ మీద
కెరియర్లో మీరు కెరియర్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుకునే మాటలు ఇంటర్వ్యూస్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శని మహాదశ వచ్చింది అనుకోండి, మీకు ఉదాహరణకి జీవిత భాగస్వామి మీకు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, వాళ్ళు సరైనటువంటి దీంట్లో అంటే ఇంకా స్ట్రెంగ్త్ కోల్పోయారనే దాని మీద మీకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది ఏ మహాదశ వస్తే దానికి సంబంధించిన దానం ఇచ్చేసేయండి, లేదా ఆ గ్రహానికి దీపారాధన చేయండి. శని మహాదశ వచ్చింది, శనికి దీపారాధన చేయండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. రాహు వచ్చాడు, రాహు మంచిగా ఉంటే ఛాయాగ్రహం కాబట్టి అద్భుతంగా విదేశీ యోగాలు ఆన్లైన్ ద్వారా ధనయోగాలు ఇస్తాడు. కానీ పాడే అయితే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఊహించుకొని ఏమైనా తప్పుదో వెళ్తున్నామా అనేది ఆలోచించుకోండి. మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కానీ మంత్రం కానీ ఏమిటి, వీటన్నిటి నుంచి బయటపడాలంటే జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జననం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్రలేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్న వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తుదోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలామందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండవది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మటుకు చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనం ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేకపోతే గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని,
మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పడుతుంది. ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.